హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండ్ అండ్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. ఆల్రెడీ మీరు న్యూస్లో చూసే ఉంటారు, తమిళనాడు గవర్నమెంట్ ఒక సెన్సేషనల్గా డేర్ అండ్ డాషింగ్ స్టెప్ ఒకటి తీసుకున్నారని చెప్పాలి. సో కోర్స్ నేను చెప్తున్నది అరియర్స్ మొత్తం కూడా క్లియర్ చేసేసారు. సో డిప్లొమాకి, యూజీకి, పీజీకి అందరికీ కూడా అరియర్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, అరియర్స్ అంటే ఏం లేదండి, మన ఏపీలో టీఎస్లో బ్యాక్లాగ్స్ అని చెప్తాం, అక్కడ అరియర్స్ అని చెప్పి పిలుస్తారు. సో రెండింటికి అర్థం ఒకటే అనుకోండి. సో బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకందరికీ క్లియర్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో మరీ సింపుల్గా చెప్పాలంటే ఎక్సెప్ట్ 8th సెమిస్టర్. సో 8th సెమ్ని పక్కన పెట్టేసి మిగతా సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పాస్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి కూడా ఈ విధంగా బ్యాక్లాగ్స్ని, అరియర్స్ని క్లియర్ చేయడం జరిగింది అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది. సో యూజీసీ గైడ్లైన్స్ని కరెక్ట్గా ఎవరైనా పాటించారని చూస్తే అది తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పాల్సి వస్తుంది. ఏ విధంగా అని అడిగితే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చే ఫైనల్ సెమిస్టర్ని ఎట్టి పరిస్థితులను మిస్ చేయకూడదు, ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. అలా కండక్ట్ చేస్తేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తాం, ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందని చెప్పి యూజీసీ చాలా కరాఖండిగా చెప్తుంది. సో ఈ విషయాన్ని పాటిస్తూ ఇంకొక తమాషా ఉందండి యూజీసీ గైడ్లైన్స్లో. అదేంటంటే, ఆల్రెడీ యూజీసీ గైడ్లైన్స్లో మనం క్లియర్గా చదివాం. 2-3 వీడియోస్లో మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగా సింపుల్ చేసి చదివి కూడా వినిపించాను. అదేమని చెప్తుంది, ఫైనల్ సెమిస్టర్ని పక్కన పెట్టేస్తే మిగతా సెమిస్టర్ రైట్స్ అంతా కండక్ట్ చేయాలి వద్దా, ఇటువంటి రైట్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్ యూనివర్సిటీస్కి ఎప్పుడో 1.5 నెల ముందే యూజీసీ గైడ్లైన్స్లో అనౌన్స్ చేసేసింది. సో దట్ మిగిలిన సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే దాన్ని క్లియర్ చేసి ప్రమోట్ చేసే అవకాశం స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనూ, స్టేట్ యూనివర్సిటీస్ చేతుల్లోనూ ఎప్పుడో పెట్టేసింది యూజీసీ. సో అదేమని చెప్తుంది, ఇంకా క్లియర్గా చెప్పాలంటే యూజీసీ గైడ్లైన్స్ చెప్పేది ఏంటంటే, మీ స్టేట్లోని, మీ రీజియన్లోని, యూనివర్సిటీ పరిధిలోని సిచ్యువేషన్స్ని బట్టి, కోవిడ్-19 తీవ్రతను బట్టి కండక్ట్ చేయడము లేకపోతే రద్దు చేయడము అది మీ చేతుల్లో పెడుతున్నామని చెప్పింది. ఈరోజు ఎట్టకేలకు తమిళనాడు గవర్నమెంట్ కోవిడ్-19 సిచ్యువేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ అవ్వట్లేదు, పెరుగుతూనే ఉన్నాయని చెప్పి, మన చేతుల్లో ఉండే విషయం కదా అని చెప్పి అన్నా యూనివర్సిటీ దగ్గర నుంచి ప్రతి యూనివర్సిటీకి సో ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ని ఇచ్చేశారు. సో దట్ ఈరోజు బ్యాక్లాగ్స్ వాళ్ళకి క్లియర్ చేసేశారు. బట్ ఎందుకోసం టీఎస్ కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ ఇంకా నిరీక్షిస్తున్నాయో అర్థం కావట్లేదు. మేబీ ఏదైనా ఒక స్టేట్ డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ఫాలో అయిపోదాం అనుకున్నారు, ఏమో తెలియడం లేదు. కానీ బట్ దీనిపైన ఒక డెసిషన్ అనేది ఇంతవరకు తీసుకోలేదు అనేది వాస్తవం. ఇక మీదటైనా తీసుకుంటారేమో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది వెయిట్ చేసి చూడాలి. మరి మరో పక్క ఫైనల్ ఇయర్ సెమిస్టర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయాలని చెప్పి తమిళనాడు చెప్పింది, అదే యూజీసీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ. మరి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక కేసు జరుగుతుంది, ఒక కేసు నడుస్తుంది అని చెప్పి చెప్తున్నాం, డిస్కస్ చేస్తూనే ఉన్నాం. గత నెల రోజులుగా చెప్తున్నాం కేసు నడుస్తుంది అని చెప్పి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్గా కేసు నడుస్తుంది అని చెప్పడం కంటే కూడా కేసు చాలా మెల్లగా పాకుతుంది అని చెప్తే కరెక్ట్గా ఉంటుందేమో. సుప్రీంకోర్టుని తప్పు పట్టట్లేదండి. సో బేసికల్గా వాళ్ళ తప్పు కూడా లేదు, మన ఏం చెప్పాలి, మన సిస్టంలోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకవేళ డెసిషన్ పాజిటివ్గా వస్తే ఫైన్, హ్యాపీ. సో లేదు వేరే విధంగా వచ్చిందంటే కూడా హ్యాపీ, ఎందుకంటే డెసిషన్ వచ్చింది కాబట్టి కనీసం. బట్ ఇలా డెసిషన్ రాకుండా ఉండడం వల్ల దాని గురించి మనం పక్కన పెట్టేస్తే, ఈరోజు చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూసారంటే స్టూడెంట్స్ యొక్క బాధ ఏంటంటే, బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయండి, బ్యాక్లాగ్స్తో పాటుగా మీరు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అంటే ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని మేము ఏ విధంగా రాయగలం, నార్మల్ సిచ్యువేషన్స్లో అయినా రాస్తాం, కానీ కోవిడ్-19 లాంటి ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో మేమే ఆల్రెడీ చాలా కన్ఫ్యూజ్లో, భయంలో ఉండేటప్పుడు, ఇంత గ్యాప్ వచ్చినప్పుడు మేము అట్ వన్స్ అన్ని ఎగ్జామ్స్ని రాయాలంటే ఏ విధంగా అని చెప్పి కొంచెం న్యాయమైన కోరికనే పెడుతున్నారు. యాక్చువల్గా యూజీసీ కూడా ఎక్కడ అన్ని ఎగ్జామ్స్ని ఒక్కసారిగా పెడతాము, రాయాల్సిందే అని చెప్పి చెప్పలేదు. బట్ స్టిల్ స్టూడెంట్స్ మైండ్లో ఈ కన్ఫ్యూజన్ ఉంది అనడమే వాస్తవం. సో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడైనా డెసిషన్ మన చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని గ్రహించి ఒక స్టెప్ ముందుకు వెళ్తే తప్పేం లేదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఇకపోతే డిప్లొమా స్టూడెంట్స్ అండి, పాపం అండి వీళ్ళు. యాక్చువల్గా ఎక్కడ చూసినా కూడా ఏ వీడియోస్ కానీ టీవీల్లో కానీ చెప్పేదంతా యూజీ, పీజీ, ఇంజనీరింగ్ వీళ్ళ గురించే చెప్తున్నారు, కానీ డిప్లొమా స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా పెద్దగా డిప్లొమా స్టూడెంట్స్ గురించి చెప్పలేదు అనుకోండి. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే, సో డిప్లొమా స్టూడెంట్స్ యూ ఆల్సో కమ్ అండర్ యూజీసీ గైడ్లైన్స్ ఓన్లీ. సో యూజీసీ కింద మీరు కూడా వస్తారు కాబట్టి సపరేట్గా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాగో యూజీ, పీజీ వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళతో పాటు కలిసి మీరు కూడా బాధపడితే కరెక్ట్గా ఉంటుంది. జోక్స్ అపార్ట్ అండి. బట్ యాక్చువల్లీ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా డెసిషన్ అనేది ఒకటి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఈరోజు కొత్తగా ఇంకొక విషయాన్ని వేరే తీసుకున్నారు, నీట్ని, జేఈఈని పోస్ట్ పోన్ చేయాలంటే. ఎందుకంటే పాపం వాళ్ళకి దగ్గర పడిపోయింది. జేఈఈ ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా వాళ్ళకి వచ్చేసాయి కాబట్టి, సో అది దగ్గరలో పడింది కాబట్టి ఇప్పుడు దాన్ని ట్రెండ్ చేస్తున్నారు అనుకోండి. అది జరుగుతుందో జరగదో కూడా తెలియదు, ఎందుకంటే దాని పట్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గానే ఉంది. సో దట్ ప్లీజ్ నాంచకండి, డెసిషన్ అనేది తీసుకోండి.
చేసుకోండి, తమిళనాడు గవర్నమెంట్ని చూసి నేర్చుకోండి. మనం కూడా డిసైడ్ అవ్వాల్సిన టైం ఇది. ఇంతకంటే ఆలస్యం చేస్తే స్టూడెంట్స్ లైఫ్ కాబట్టి, వాళ్ళ ఫ్యూచర్ కాబట్టి, ప్లీజ్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. విత్ ఆల్ దిస్ నోట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు క్లియర్గా అందించడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఇస్ గణనాథ్ శంకర్ signing off from this particular video. Catch you up in another interesting and useful content. Till then, stay safe.